ఒక పక్క నిఖిల్ ని హక్ చేసుకుంది, ఒక పక్కనేమో తన ముందే పృథ్వీని హక్ చేసుకుంది. ఏంటో ట్రయాంగిల్ లవ్ స్టోరీ మెయింటైన్ చేస్తుంది అనిపించింది సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్‌ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 10 అన్నమాట, ఎపిసోడ్ 11. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే డే 9 కంటిన్యూషన్ చూపించారు. ఫస్ట్ ఫుడ్ అయితే మొత్తం వెనక్కి ఇచ్చేసారు. వాళ్ళకి ఇచ్చిన టైంలో తినేసి మొత్తం వెనక్కి ఇచ్చేయాలన్నమాట. సో వెనక్కి ఇచ్చేసారు. సో వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఒక సూపర్ బజార్ లాగా పెట్టారు. సో బీబీ మార్కెట్ అని చెప్పేసి అది మళ్ళీ నెక్స్ట్ వీకే ఓపెన్ అయ్యిద్ది అనమాట. సో ఫస్ట్ క్లాన్ పెద్దది ఎవరిదంటే యష్మిది. సో యష్మికి ఫస్ట్ బజార్ మోగినప్పుడు వెళ్ళాలి. సో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఫాస్ట్ గా తీసుకొని బాస్కెట్ లో వేయాలి. సెకండ్ బజార్ మోగినప్పుడు నైనిక వెళ్ళాలి. థర్డ్ బజార్ మోగినప్పుడు నిఖిల్ వెళ్ళాలి. సో థర్డ్ బజార్ దాకా యష్మి అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ గ్రోసరీస్ అనేవి వస్తాయి అనమాట. సో బిగ్ బాస్ ఒక 10 seconds మేము చికెన్ చూడలేదని చెప్పేసి అందరు అడగడం జరిగింది. సో 10 seconds అయితే ఇచ్చారు. వాళ్ళు చికెన్ కూడా తీసుకున్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇంకా గేమ్ ఎందుకు పెట్టడం అట్లా అడగడానికి. సో అది నచ్చలేదు అనమాట బిగ్ బాస్ చేసింది. 10 seconds ఇవ్వకుండా ఉండాల్సింది అనిపించింది నాకైతే. సో అట్లా అయిపోయింది ఆ టాస్క్. వాళ్ళు తీసుకున్న రేషన్ వాళ్ళ సొంతం అవ్వాలంటే బిగ్ బాస్ టాస్క్ పెడతారు. సో ఆ టాస్క్ లో విన్ అనేది అవ్వాలన్నమాట. సో యష్మి వాళ్ళు ఫస్ట్ టాస్క్ పెట్టినప్పుడు యష్మి వాళ్ళే విన్ అయ్యారు. సో వాళ్ళ రేషన్ అనేది వాళ్ళకి వచ్చేసింది. సో ఆ రేషన్ అనేది వేరే వాళ్ళు దొంగతనం చేయకుండా వాళ్ళు జాగ్రత్త పరచుకోవడం అనేది వాళ్ళదే అనమాట బాధ్యత. అండ్ ఏ క్లాన్ వాళ్ళు వండుకున్నది వాళ్ళే తినాలి. సో అట్లాగా 2 టాస్క్ అయినాయి అనమాట. 2 టాస్క్ లో ఇద్దరే గెలుస్తారు, ఒక క్లాన్ ఓడిపోతారు అనమాట. ఫస్ట్ టాస్క్ పేరేమో లెమన్ పిజ్జా. ఒక థ్రెడ్ తో లెమన్స్ అన్ని పడేయాలన్నమాట. ఫస్ట్ టీమ్ విన్నర్స్ యష్మి టీము, అబ్బాయి నబిల్ ఆడారు. ఇద్దరు విన్ అయ్యారు. సో వాళ్ళ రేషన్ వాళ్ళకి వచ్చేసింది. సోనియా అనేది సింపతి కార్డ్ ప్లే చేసింది అనిపించింది. అయితే ఈ రోజు సోనియా ఏడ్చేసింది అనమాట. సో మనం విన్ అయ్యాము, వేరే వాళ్ళకి ఫుడ్ లేకుండా వాళ్ళ ముందే మనం తింటే చాలా ఇదిగా ఉంటుంది అని చెప్పేసి చాలా డ్రామా ప్లే చేస్తుంది అనిపించింది. ఒక పక్క నిఖిల్ ని హక్ చేసుకుంది, ఒక పక్కనేమో తన ముందే పృథ్వీని హక్ చేసుకుంది. ఏంటో ట్రయాంగిల్ లవ్ స్టోరీ మెయింటైన్ చేస్తుంది అనిపించింది సోనియా. అబ్బాయి అయితే కరెక్ట్ పాయింట్ అన్నాడు. మాట్లాడుతూనే అన్నాడు అనమాట, నిన్న నువ్వు సీతను అన్నావు అదేంటి టాస్క్ అర్థం కావట్లేదు అని, మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి అని కరెక్ట్ పాయింట్ అడిగాడు అబ్బాయి. సెకండ్ టాస్క్ వచ్చేసి కనిపెట్టు పరిగెట్టు. ఇది వచ్చేసి నిఖిల్ అండ్ నైనికా టీం వాళ్ళకి. సో దీనిలో నైనికా టీం వాళ్ళే విన్ అయ్యారు. నాకైతే నిఖిల్ వెళ్ళినా బాగుండేది, విన్ అయ్యి ఉండేవాడు అనిపించింది. మణికంఠ ఏమో నేను నామినేషన్స్ లో ఉన్నాను, నేను ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే అని చెప్పేసి మణికంఠ ఆర్గ్యూ చేశాడు. నాకెందుకో నిఖిల్ ఈజీగా గివ్ అప్ ఇచ్చేసాడు అనిపించింది నాకైతే. నిఖిల్ చాలా డౌన్ అయిపోయాడు. సోనియాతో ఎప్పుడైతే క్లోజ్ అయ్యాడో అప్పటి నుంచి డౌన్ అయిపోయాడు అనిపించింది నాకైతే. ఫస్ట్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండి అసలు ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్ పెట్టేసుకొని ఈజీగా నేను వెళ్తా, మీరేం చేసినా సరే నేను చేస్తా అన్నట్టుగా ఉండేవాడు. ఇప్పుడైతే చాలా డౌన్ అయిపోయాడు. తనకి ఏమైతే 10 నుంచి 2కి పడిపోయింది, 1కి పడిపోయింది అన్నా కూడా కరెక్టే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మణికంఠకి యష్మికి ఇక్కడ ఫైట్ అయితే జరిగింది అనమాట. ఒకటి మరమరాలు ఉంటాయి కదా, సో అవి 250 grams పెట్టమన్నారు. ఏ హ్యూమన్ అట్లా పెట్టలేరు. సో నేను దగ్గరగా పెట్టాను 290 grams. సో నేనే విన్ అని చెప్పాలి అని చెప్పేసి యష్మిని అన్నాడు. బట్ నైనిక విన్ అని చెప్పింది. అంటే అది డిస్క్వాలిఫై చేసి మిగతా పాయింట్స్ అన్ని క్వాలిఫై చేయడం వల్ల నైనిక విన్ అయింది అనమాట. సో నేను ఇది నాకు సార్ అడుగుతా అని చెప్పేసి మణికంఠ పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. సో థర్డ్ నిఖిల్ వాళ్ళు క్లాన్ ఇద్దరే కదా, సో వాళ్ళు ఏం విన్ అవ్వలేదు. సో నాకేమన్నా వాళ్ళకి రాగి పిండి అనేది ఇచ్చారనమాట. అంటే వీక్ మొత్తం ఇంకా అదే తినాలి, రాగి పిండే తినాలి, ఇంకేం తినకూడదు వాళ్ళు. యష్మి ఏమో సోనియాకి చెప్పింది అనమాట, నువ్వు బయట పడుకోవద్దు, క్లాన్ లో వాళ్ళతోనే పడుకోవాలి అని చెప్పేసి. అదేమో నిఖిల్ తో పడుకోవడానికి వెళ్ళింది అనమాట సోనియా. సో దానికి తెగ ఫీల్ అయిపోయింది నిఖిల్ దగ్గరికి వెళ్ళేసి, నేను నీతో సరిగ్గా ఉండను, ఇంక నుంచి నీతో ఉంటుంటే చాలా డౌన్ అయిపోతున్నా, నా గేమ్ పాడైపోతుంది అది ఇది అని చెప్పేసి. నిఖిల్ కూడా ఓకే నీ గేమ్ పాడైపోతుంది అంటే ఓకే వద్దు ఉండద్దు అని చెప్పేసి చెప్పాడు అనమాట. 10th డే అయితే స్టార్ట్ అయింది. పైసా వసూల్ సాంగ్ అయితే ప్లే చేశారు. యష్మి టీం వాళ్ళు, యష్మి క్లాన్ వాళ్ళు దొంగతనం అయితే స్టార్ట్ చేశారు. టీ పొడి, షుగర్, టిఫిన్, చికెన్ ఇవన్నీ దొంగతనం అయితే చేశారు. నబిల్ కనిపెట్టేశాడు బాగా. తనకి చాలా కోపం వచ్చేసింది. నేను కూడా చేస్తా అని చెప్పేసి డిసైడ్ అయ్యి చేసి పైన దాచిపెట్టేశాడు. ఈ వీక్ ఓటింగ్ లో అన్అఫీషియల్ పోల్ లో ద్వారా నేను చెప్తున్నాను, సీత అయితే లీస్ట్ లో ఉందన్నమాట. సో సీత ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్ చేసుకోండి.
నేనైతే ఈ వీక్ విష్ణుప్రియకే ఓట్ చేస్తున్నాను. తను బయట నేను అనుకున్నంత లేదు, చాలా ఇన్నోసెంట్ గా ఉంది హౌస్ లో అనిపించింది నాకైతే. మీరెవరికి ఓటేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇప్పుడు విష్ణుప్రియని నువ్వు యోగా చేయడానికి వచ్చావా అని చెప్పేసి అన్న మనిషి సోనియా. ఇప్పుడు నేను ఒక పిక్ చూపిస్తాను, దానిలో తను ఏం చేస్తుందో చూడండి. సో ఇదనమాట. సో మనం ఇంకొకళ్ళని అనే ముందు మనం అది చెయ్యకూడదు అనేసి డిసైడ్ అయ్యాకే చెప్పాలన్నమాట. సో వేరే వాళ్ళకి చెప్పే ముందు కాదు, అది కరెక్ట్ కాదు. తను అదే చేస్తుంది కదా యోగాని. యోగా ఈజ్ నాట్ అట్ ఆల్ బ్యాడ్ థింగ్, ఇది కరెక్టే అనమాట. అండ్ హౌస్ లో కూడా ఇంకా చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారు. మన నాకు సార్ ఈ వీకెండ్ ఏమైనా అంటారో లేదో చూడాలి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఫస్ట్ ఈరోజు టాస్క్ పెడుతున్నారు, అంటే మనీ గెలుచుకోవడానికి, లాస్ట్ లో ప్రైజ్ మనీ అనేది గెలుచుకోవడానికి టాస్క్ అయితే పెడుతున్నారు. నిఖిల్ క్లాన్ వాళ్ళు 50K అండ్ నైనికా క్లాన్ వాళ్ళు 25K, యష్మి క్లాన్ 0 అనమాట ఫస్ట్ దానిలో. అండ్ సెకండ్ దానిలో వచ్చేసి నిఖిల్ క్లాన్ వాళ్ళు ఇంకొక టాస్క్ కూడా విన్ అయ్యారు, వాళ్ళే లీడింగ్ లో ఉన్నారు 1.2 lakh తో. సో ఇది నాకు వచ్చిన అప్డేట్స్ అనమాట, ఇదేమి ప్రోమోలో కానీ దేనిలో లేదు. అండ్ సోనియా ఇంజూర్ అయినది మాత్రం ప్రోమోలో ఉంది. సో సోనియా ఇంజూర్ అయినందుకు నిఖిల్ గొడవ పెట్టుకున్నట్టుగా చూపించారు యష్మితో ప్రోమోలో అయితే. సో ఇదనమాట ఈ రోజు అప్డేట్స్. అండ్ నేను చెప్పిన అప్డేట్స్ కరెక్ట్ గా ఖచ్చితంగా ఈ రోజు ఎపిసోడ్ లో ఉంటాయి, మీరు కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నా రివ్యూ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ చాలా రివ్యూస్ ఉన్నాయి డే 1 నుంచి, అన్ని చూసేయండి. నాలాగా నా పాయింట్స్ మీకు కూడా అనిపిస్తే ఈ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బై బై, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.